హాయ్ మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎఫ్ క్లాసెస్ పై నదీం సార్. సో మనం ఈరోజు క్లాస్లో మనకు చాప్టర్ 2 అనేది భారతదేశం అంటే స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ విలీనమైందని మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఈ క్లాస్లో మనం ఏం చూస్తామంటే సార్వత్రిక ఎన్నికలు ఎలా జరిగినాయి, ఆ సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలుపొందారు, ఎవరు ముఖ్యమంత్రిగా నిలబడ్డారు అనేది మనం ఈ క్లాస్లో చూసాం. ఓకేనా? రైట్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. బూరుగుల రామకృష్ణ మంత్రివర్గం అనేది చాప్టర్ 2 మనది. ఓకేనా? రైట్, చాప్టర్ 1లో మనం చాలా విధంగానే చూసాము. ఇక్కడ చూసుకుంటే స్వాతంత్ర భారతంలో హైదరాబాద్ రాజ్యం అని చెప్పాను ఇదే వీడియోలో. మనం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ రాజ్యం అనేది 1948లో పోలీస్ చర్య భారత్ యూనియన్లో కలిసిన తర్వాత ఎంకే వెల్లోడి సివిల్ పాలనాధికారిగా అంటే సివిల్ అడ్మినిస్ట్రేటర్గా పరిపాలన చేసిండు. తర్వాత ఎంకే వెల్లోడి తర్వాత ఒక మన సుందర్ లాల్ కమిటీ ఏర్పడి దాని తర్వాత వెల్లోడి చేసిన అన్నిటినీ అది చేసిన తర్వాత మనకు సారీ ఎవరు జేఎన్ చౌదరి తర్వాత మనకు సుందర్లాల్ కమిటీ వస్తే తర్వాత వెల్లోడి వస్తారు. వెల్లోడి తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా చాలా వరకు జరిగినాయని ఇంకో కమిటీ వేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకు వచ్చేది ఈ బురుగుల రామకృష్ణ ప్రభుత్వం ఇలా ఏర్పడింది అనేది మనం చూద్దాం. ఓకేనా? అయితే ఈ వెల్లోడి ప్రభుత్వంలోనే మనకు బురుగుల రామకృష్ణారావు అనేవారు ఏం చేసిందంటే మన రెవెన్యూ మరియు విద్యాశాఖ మంత్రిగా కొనసాగించిండు. దాంట్లో ఎన్నో సంస్కరణలు చేసిండు కాబట్టి మనకు విద్య మీద ఎక్కువ సంస్కరణలు చేసిండు ఇతను. తర్వాత మనకు ఏం చేసిందంటే మొదటి సార్వత్రిక ఎన్నిక 1952 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. మొదటి సార్వత్రిక ఎన్నిక అంటే హైదరాబాద్లో మొదటిసారిగా. ఓకేనా? హైదరాబాద్లో ఫస్ట్ ఎలక్షన్ అనేది 1952లో జరిగింది. ఓకేనా? 1952లో జరిగింది. ఇది ఎక్కడ అట్నే ఇప్పుడు రామకృష్ణారావు పట్నాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి, ఓకేనా, ఇక్కడ చూడండి, ఈ నియోజకవర్గం నుండి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నుకోబడ్డారు. ఓకేనా? స్టేట్ అసెంబ్లీకి మనకు ఎక్కడి నుంచి పట్నాగర్ అనే అసెంబ్లీ నుంచి నియోజకవర్గం నుంచి ఎన్నుకోబడ్డారు. ఇతను మొదటి ముఖ్యమంత్రిగా ఎప్పటి నుంచి అంటే 1952 నుంచి 1950 వరకు అంటే దాదాపు 4 సంవత్సరాలు సేవలు అందించాడు. దాని తర్వాత ఇతడు చూసుకుంటే మనకు 4 సంవత్సరాలు సేవలు అందించాడు అన్నమాట. 4 సంవత్సరాల తర్వాత ఇతడు ఎన్నో సంస్కరణలు చేపట్టాడు. ఆ సంస్కరణలో ముఖ్యమైనది మనకు భూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు అనేవి మనకు ఎక్కువ చేపట్టి మళ్ళీ ఆదాయాన్ని మిగిలించడం అంటే బడ్జెట్ అనేది మనం కాపాడడం అనేది ఈయన చేశాడు. అంటే సగం అంటే బ్యాలెన్స్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేశాడు అన్నమాట. నెక్స్ట్ శాంతి భద్రత స్థాపనకై ఎందరో ముఖ్యమంత్రులను ప్రశంసించారు. ఇతన్ని ఎవరిని? మన బూర్ల రామకృష్ణారావుని. రైట్, నెక్స్ట్గా చూసుకుంటే మనకి పెద్ద మనుషుల ఒప్పందం కుదరడంలో కూడా మన విశాలాంధ్ర స్థాపన సాధించడంలో కూడా కీలక పాత్ర పోషించింది మన బూరుగుల రామకృష్ణారావు. తర్వాత ఆనాటి హోమ్ సెక్రటరీ అయిన విపి మీనస్, ఓకేనా, భారతదేశం యూనియన్లలో సంస్థానాల విలీనం అనే పుస్తకంలో రామకృష్ణారావు యొక్క పాత్ర గురించి, ఆయన చేసిన జాగీర్దారీ వ్యవస్థ రద్దు గురించి, నిజాం సర్ఫే కాస్ భూముల మరియు జాగీర్దార భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం. ఓకేనా? అంటే సర్ఫే కాస్ట్లను కానివ్వండి, భూములను అంటే భూస్వాములు ఉంటారు కదా, భూస్వాములు చేసిన భూములను ఏం చేశారంటే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం. తర్వాత కౌలు రైతులు ఉంటారు కదా, వాళ్ళను రక్షించడంలో ఇతను ఈ సంస్కరణల ద్వారా ఇతను చేసిన గొప్ప పనులు అనేవి చాలా వరకు చివరి స్థాయి వరకు మిగిలి ఉంటాయని కొనియాడారు. అంటే చాలా వరకు ఇలా చేసి ఉంటాడని చెప్పారు. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అవతరణతో ముఖ్యమంత్రి పదవిని బూరుగుల రామకృష్ణ అనేది మనకు 1950 నుంచి 1960 వరకు, ఓకేనా, మనకు మినిమం 4 years మనకు కేరళ రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. దాంతోపాటు ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, ఇది ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఈయన ప్రభుత్వం ఏర్పడింది 1952లో. ఓకేనా? 52 నుంచి 56 వరకు అంటే దాదాపు ఆ 4 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ ఈ 4 సంవత్సరాలు కేరళ రాష్ట్ర గవర్నర్గా చేసిన తర్వాత 1960 నుంచి 62 మధ్యలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా పనిచేసిన తర్వాత
మనకు 62 నుంచి 66 మనకు రాజ్యసభ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్లో తన సేవలను అందించాడు. తర్వాత 1953 ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1956 ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇతనికి డాక్టరేట్‌గా తన డాక్టరేట్‌ని ప్రసాదించింది. అంటే డాక్టరేట్ ఇచ్చిందన్నమాట. ఓకేనా? ఇక్కడ మళ్ళీ 53లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఓకేనా? మళ్ళీ 56లో ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఓకేనా? తర్వాత ఆధునిక తెలంగాణకు పునాదులు వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అనేది సెప్టెంబర్ 14, 1967లో పరమపదించాడు. ఓకేనా? రైట్. ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఇక్కడ ఒక బుక్లో ఈయన గురించి రాయడం జరిగింది. భారత యూనియన్లో సంస్థానాల విలీనం అనే ఒక పుస్తకం ఎవరు రాశారంటే విపి మీనస్ రాశాడు. దాంట్లో రామకృష్ణ రావు గారి క్యారెక్టర్ గురించి మంచిగా వివరించారు. దాంట్లో ఆయన చేసిన జాగీర్దార్ వ్యవస్థ రద్దు కానివ్వండి, నిజాం ప్రభుత్వ భూములు అనేటి ప్రభుత్వ ఆధీనంలోకి రావడం, ప్రభుత్వ భూములుగా మారడం అనేది ఇక్కడ జరిగింది. దీంతో పాటు కౌలు రైతుల రక్షించడం అనేది కూడా జరిగింది. మనకు మొదటి సార్వత్రిక ఎన్నికలు అనేది 1952 సంవత్సరంలో వచ్చేసినాయి. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ మనకు హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరిలో ముగిశాయి. తర్వాత సభకు 175 మంది అభ్యర్థులు పార్లమెంట్ నుంచి ఎన్నికయ్యారు. తర్వాత పార్లమెంటుకు 25 మంది, ఓకేనా? శాసనసభకేమో 175 మంది, పార్లమెంటుకు 25 మంది, ఓకేనా, అభ్యర్థులు ఎన్నుకోబడ్డారు. అప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో దేశాయి వర్గాలుగా రామానంద తీర్థ, బూరుగుల రామకృష్ణారావు వర్గాలు కాంగ్రెస్ పార్టీలో ఉండేవి. ఓకేనా? కాంగ్రెస్ పార్టీలో ఉండేవి. అయితే మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలో ఎక్కువ సీట్లని సాధించిన కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం వెనుకబడిపోయింది. ఓకే, ప్రధానంగా అంటే మనకు మహారాష్ట్ర, కర్ణాటకలో కాంగ్రెస్ సీట్లు అనేది ఎక్కువ వచ్చాయి. ఓకేనా? తెలంగాణలో రాలేదు. తెలంగాణలో రాకపోవడానికి కారణం ఏంటంటే కమ్యూనిస్టులు వాళ్ళు ఏం చేశారంటే రైతాంగ సాయుధ పోరాటం చేయడం, అధిక సీట్లు భారీగా మెజార్టీతో సాధించగలిగారని తెలంగాణలో కమ్యూనిస్టులు బెదిరించి మరీ ఓట్లు వేయించుకున్నారని ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక నింద వేస్తారు. అప్పటికే పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరు మీద పోటీ చేసిన ఘన విజయాలన్నీ సాధించారన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే దీని తర్వాత మనకు ఇక్కడ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 178 స్థానాలు హైదరాబాద్ రాష్ట్ర స్థాయిలో 175 స్థానాలు, దాంట్లో 93 స్థానాలు కాంగ్రెస్ ఉంటే పీపుల్ డెమోక్రటిక్ అనేది 42 అండ్ సోషలిస్ట్ పార్టీ అనేది 12 అండ్ ఇండిపెండెన్స్ అభ్యర్థులు అన్నవారు 129 మంది, మొత్తం కలిపి 175 సీట్లు ఉన్నాయనేది తెలుస్తుంది. మనకి ఇక్కడ తెలంగాణ ఫలితాల్లో చూసుకుంటే, తెలంగాణ రిజల్ట్స్ చూసుకుంటే కాంగ్రెస్కి 46, ఓకేనా, కాంగ్రెస్కి 46 స్థానాలు మరియు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్కి 35 స్థానాలు, సోషలిస్ట్ పార్టీకి 12 స్థానాలు మరియు షెడ్యూల్ కాస్ట్ పార్టీకి 5 స్థానాలు, ఇండిపెండెన్స్కి 3, మొత్తం కలిపితే 101 సీట్లు అనేటివి మనకు వచ్చినాయి. ఎన్నికల్లో జరిగితే తుది క్షణం వరకు విజయం మనదే అని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్కి మాత్రం చివరి స్థాయికి ఎదురు తిరిగింది. అంటే లాస్ట్ పోలింగ్ వచ్చేసరికి మనకు కాంగ్రెస్ అనేది లీడ్లో లేదు. కమ్యూనిస్టులు తుపాకులతో ప్రజలను భయపెట్టారని కాంగ్రెస్ వారి విమర్శను వాస్తవానికి చాలా దూరంగా పెట్టి, అంటే వీళ్ళు భయపెట్టారని వాళ్ళు ఒక అబద్ధపు ప్రచారం చేశారన్నమాట ఆ టైంలో. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ప్రజానాయకులైన జమలాపురం కేశవరావు, మడిపాటి హనుమంతరావు మరియు కాళోజీ నారాయణరావు వంటి వారు ఓటమి కమ్యూనిస్టుల వల్ల జరిగింది కాదు, కమ్యూనిస్టులను బెదిరించి ఓట్లు వేయించుకున్నారనుకుంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా నిలబడ్డ ఇండిపెండెంట్ అభ్యర్థులకు వేల కొద్ది ఓట్లు పడ్డాయి. అంటే ఇక్కడ వాళ్ళు ఎవరెవరంటే మనకు ఇక్కడ జమలాపురం కేశవరావు, మడపాటి హనుమంతరావు అండ్ కాళోజీ నారాయణరావు ఏమన్నారంటే ఓటమి కమ్యూనిస్టుల వల్ల కాదు, కమ్యూనిస్టుల వల్ల అయితే కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిలబడ్డ ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు కదా, వాళ్ళకి వేల కొద్ది ఓట్లు ఎలా వస్తాయి అని వాళ్ళు ఒక క్వశ్చన్ విధంగా మన కాంగ్రెస్ పార్టీకి వేశారు. అయిన తర్వాత
ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులంతా దాదాపు కొన్ని వేల కోట్ల ఓట్లు సాధించుకొని మెజార్టీ లేక ఓడిపోయారు. అంటే మంచి స్థానాల్లో పోటీ చేశారు. ఇంతకుముందు ప్రీవియస్లీ మీకు చూపించిన స్థానాలు, ఆ స్థానాల్లో పోటీ చేసినాక కూడా వీళ్ళు అక్కడ నిలబడలేకపోయారు. అలాంటప్పుడు కమ్యూనిస్టులపై ఇలాంటి ప్రచారం చేయడం అనేది అర్ధరహితమని, పనికిరాని వాదన అని మన ఎవరు జమలాపుర కేశవరావు, మాడపాటి హనుమంతరావు, కాళోజీ నారాయణరావు వారి అభిప్రాయం అన్నమాట. ప్రభుత్వ నిషేధంతో ప్రజలు కొంత ఆందోళన గురైన కమ్యూనిస్టులు పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అనే పేర తెలంగాణలో సాధించిన విజయాలకు విస్మయాన్ని కలిగించాయి. అయితే హైదరాబాద్ రాష్ట్రంలో మరాఠ్వాడ మరియు తర్వాత కర్ణాటక ప్రాంతాలలో మూలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బూరుగుల రామకృష్ణారావును ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పడింది. అంటే ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పడింది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ గెలవడం, దాంట్లో ఎక్కువ మన తెలుగు వారు ఎవరు బూరుగుల రామకృష్ణారావు అతను ఏం చేశాడంటే 50%కి పైగా అతను తన ప్రచారంతో కానీ తన స్థానాలను ఆయన సంపాదించుకున్నారు. దీని ద్వారా మనకు ఫస్ట్ తెలుగు ముఖ్యమంత్రి ఓవరాల్ తెలంగాణ అంటే హైదరాబాద్ స్టేట్కి ఫస్ట్ తెలుగు ముఖ్యమంత్రి ఎవరంటే బూరుగుల రామకృష్ణారావు అని మనం ఈ క్లాస్లో చూసుకున్నాం.